భారతీయ జనతా పార్టీలో రాజాసింగ్ శకం ముగిసిపోయింది. ఆయన రాజీనామాను జేపీ నడ్డా ఆమోదించారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన 2 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు వేదికగా ఉండే రాజాసింగ్ గత కొన్నాళ్ళుగా మరి బీజేపీలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా 15 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి పూర్తి స్థాయిలో మరి హిందువులకు కావచ్చు, తర్వాత హిందుత్వ వాదానికి కావచ్చు ఆయన మరి కేరాఫ్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాను ఆమోదించడం అయితే నిజంగా ఇది బీజేపీ పార్టీ కార్యకర్తల్లో కొంత ఇది షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రాజాసింగ్ మొదటి నుంచి కాంట్రవర్సీ కామెంట్స్ కేరాఫ్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫైర్ బ్రాండ్గా కూడా ఎప్పుడు ఆయన ఉండేవాడు. మరి బీజేపీ పార్టీలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా ఆయన ఒక రికార్డు సాధించారని చెప్పుకోవచ్చు. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రికార్డును తమ సొంతం చేసుకున్న నేపథ్యంలో మరి 2014 కావచ్చు, 2018, 2023 వరుసగా 3 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ గెలుపొందారు. సో దీంట్లో అప్పుడున్న కాంగ్రెస్కు సంబంధించి మహా నేతలు కావచ్చు, తర్వాత అందరినీ కూడా ఆయన ఓటమి పాల్చేశారు. మరి రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యంగా ఎంఎం పార్టీకి సంబంధించి చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, తర్వాత ఆయన బ్రదర్స్ అయిన అక్బరుద్దీన్ లాంటి వాళ్ళపై కూడా ఎప్పటికప్పుడు హాట్ కామెంట్ చేసేవారు. సో మొత్తానికి కరుడు కట్టిన హిందుత్వవాదిగా పేరుపడ్డ రాజాసింగ్ ఇప్పుడు చేసిన ఏదైతే రాజీనామాను ఇప్పుడు బీజేపీ పార్టీ అధిష్టానం అయితే ఆమోదింపజేయడం అయితే ఇది ఎవరు ఊహించలేదు. గతంలో ఆయనను సస్పెండ్ చేయడం కావచ్చు, ఆయనను మందలించడం కావచ్చు, ఆయన చేసిన వివాదాస్పదమైన కామెంట్స్ విషయంలో కావచ్చు, మరి బీజేపీ పార్టీలోనే ఆయనను సస్పెండ్ చేసిన తర్వాత తిరిగి కొనసాగించిన సంగతి మనకు తెలిసిందే. సో ఎప్పుడు ఏం జరిగినా కూడా రాజాసింగ్ తన సహజ సిద్ధమైన కామెంట్స్తో ఎప్పుడు ఆ పొలిటికల్గా ట్రెండ్ సెట్టర్గా ఉంటూనే ఉన్నారు. సో తెలంగాణలో మరి అనేక ఉప ఎన్నికలు జరిగిన క్రమంలో దుబ్బాక కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, మునుగోడు కావచ్చు, ఈ ఎన్నికలకు కావచ్చు, తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు కావచ్చు ఆయన ప్రచారకర్తగా కూడా ఆయన మరి ప్రచారం చేసిన సంగతి మనకు తెలిసిందే. మొత్తానికి రాజాసింగ్ శకం ఈ రకంగా ముగిసిపోతుందని ఎవరు అనుకోలేదు. మరి ఆయన రాజీనామా చేసిన క్రమంలో మరి బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వెళ్ళిన సందర్భంలో మరి అప్పటికే అధిష్టానం అధ్యక్ష పదవి ఏకగ్రీవ ఎన్నిక కావాలని చెప్పి రామచంద్రరావు పేరును సూచించడం కావచ్చు, మరి కేంద్రం బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తూ నామినేషన్ వేయడానికి మరి బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చిన సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, మీ పార్టీకో దండం మీకో దండం అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా మరి సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. అదే సమయంలో మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆయన రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత ఆ రాజీనామా లేఖను ఇన్నాళ్ళుగా కూడా అది పెండింగ్లో పెట్టారు. సో ఇటు కొత్తగా ఎన్నికైన రామచంద్రరావు కావచ్చు, అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు, తర్వాత సీనియర్లు అంతా కూడా ఆయన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అధిష్టానం రాజాసింగ్ విషయంలో మరి ఇక ఆయన రాజీనామాను మరి ఆమోదం చేస్తూ తీర్మానం చేయడం అయితే తెలంగాణ బీజేపీలో మరి రాజాసింగ్ వర్గానికి ఇది షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు రాజాసింగ్ ఏం చేయబోతున్నారు? ఇదంతా ఆయన వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారా? బీజేపీలో ఉంటూ మరి బీజేపీ నాయకత్వాన్ని కావచ్చు, బీజేపీ పార్టీని కావచ్చు, బీజేపీ నాయకులను కావచ్చు, అలాగే కొత్తగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుని విషయంలో ఆయన కావాలనే మరి కామెంట్స్ చేస్తున్నారా? దీంట్లో ఆయన రాజకీయంగా బీజేపీ పార్టీ నుంచి కావాలనే సస్పెండ్ చేసేలాగా లేకుంటే ఆయన రాజీనామాను ఆమోదించేలాగా ఆయన మరి అడుగులు వేస్తున్నారా అంటే కొన్ని డౌట్లు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియాలో మాత్రం ఖచ్చితంగా వైరల్గా మారుతున్నాయి. ఆయన మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చేరతారని కానీ, తర్వాత జనసేన పార్టీలో చేరతారని కానీ, తర్వాత ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్తారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారా, రాజాసింగ్ వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? పార్టీ పదవి నుంచి ఆయనను సస్పెండ్ చేశారు సరే, మరి ఇక ఆయన అడుగులు ఎటువైపు పడుతున్నాయనే దాంట్లో మరి ఇప్పుడు ఆయన అమర్నాథ్ యాత్రలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ఇక ఈసారి మరి ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతారా లేకుంటే బీజేపీ బీఫామ్పై గెలిచిన ఆ పార్టీ కూడా ఆ ఎమ్మెల్యే పదవి కూడా మరి రాజీనామా చేస్తారా అనేది ఇప్పుడు ఆయన ముందున్న సవాల్. సో మొత్తానికి రాజీనామా చేసిన తర్వాత రాజాసింగ్ ఎటువైపు అడుగులేస్తారని చెప్పి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికి ఇండిపెండెంట్గా బరిలో నిలబడి మరొకసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి ఆయన సొంత బలంతో గెలుస్తాడనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ఆయన అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. మరి ఆయన రాజీనామా ఆమోదం విషయం ఆయనకు తెలుసో లేదో కానీ
ఆయన రాజీనామా ఆమోదించడం అయితే బీజేపీలో కలకలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో జూబ్లీహిల్స్కి సంబంధించిన ఎన్నిక కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం అయితే కొంత మరి బీజేపీ వర్గాల్లో మరి ఇది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి బీజేపీ సంబంధించిన మరి కరుడుగట్టిన ఎమ్మెల్యేగా కరుడుగట్టిన హిందుత్వవాదిగా ఉన్న రాజాసింగ్ రాజీనామా ఎఫెక్టు జూబ్లీహిల్స్ ఎన్నికలపై కూడా పడుతుందని ఒక వర్గం చర్చిస్తోంది. సో బీజేపీలో కూడా ఇదే చర్చ వినిపిస్తోంది. మరి ఇప్పుడున్న బలం ఏదైతే ఉందో మరి 8 మంది ఎంపీలు కావచ్చు, 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, సో దాంట్లో ఒకరు తగ్గిపోవడం కావచ్చు, 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా బలమైన ప్రతిపక్షాలుగా కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఉన్నాయి కనుక ఈ సమయంలో రాజాసింగ్పై వేటేయడం కరెక్ట్ కాదనే వాదన కూడా వినిపిస్తోంది. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నిక 3 పార్టీలకు కూడా ఇది టగ్ ఆఫ్ వార్గా మారిందని చెప్పుకోవచ్చు. లైఫ్ అండ్ డెత్ సమస్య అని కూడా అనడంలో ఎలాంటి సంకోచం లేదు. ఎందుకంటే దీంట్లో లైఫ్ అండ్ డెత్ సమస్యగా కూడా 3 పార్టీలకు ఇది పరిణమిస్తుందని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఒకవైపు మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు సంబంధించి మరి వారే బరిలో నిలబడతారని చెప్పి మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా పోటీ తీవ్రంగానే ఉంది. సో దాంట్లో కాంగ్రెస్ కూడా అంటే 3 పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవడానికి మరి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ఎవరికి వారు ప్రచార కార్యక్రమాలు చేసుకుంటున్నారు. టికెట్ కన్ఫర్మ్ కాకముందే టికెట్ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయం అయితే కొంత రాజాసింగ్పై వేటేయడం కావచ్చు. మరి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఆయన చార్మినార్ లాంటి పాత బస్తీ ఏరియాలో కూడా గోషమ్మహల్ ఎమ్మెల్యేగా మరి 2009 నుంచి 14 వరకు ఆయన కార్పొరేటర్గా గెలిచి ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరి గెలవడం అంటే మామూలు విషయం కాదు. రాష్ట్ర బీజేపీకి ఇది కొంత తీరని నష్టంగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే అందరినీ కలుపుకుంటూ పోవాల్సిన క్రమంలో మరి కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడడం కావచ్చు, నామినేషన్ వేయడానికి రావడం కావచ్చు, అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించడం వల్ల పార్టీ నిర్ణయం తీసుకున్నట్టయితే స్పష్టమవుతుంది. అయితే రాజాసింగ్ అడుగులు ఎటువైపు పడతాయి, ఏ పార్టీలోకి వెళ్తారు, సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రాజాసింగ్ ప్రభావం ఏదైనా ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది.